క్యాన్సర్లంటేనే ప్రమాదకరం, ప్రాణాంతకం. అయితే కొన్ని రకాల క్యాన్సర్లు ప్రమాదకరమైనవి, ప్రాణాంతకమైనవే కాదు, అత్యంత వేదనాభరితమైనవి కూడా. ఇందుకు కోలోరెక్టల్ క్యాన్సర్ ఒక చక్కటి ఉదాహరణ. పెద్దపేగులో ఆసన మార్గంలో క్యాన్సర్ కణితులు పురుడు పోసుకున్నప్పుడు వాటిని తొలగించడం, చికిత్స చేయటం అనేది చాలా కష్టసాధ్యమైన వ్యవహారం. అయితే పెద్దపేగులో ఆసన భాగంలో క్యాన్సర్ ఆనవాలను తొలి దశలోనే పసిగట్టి చికిత్స మొదలుపెడితే మంచి ఫలితం ఉంటుంది. పెద్దపేగులో క్యాన్సర్కు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్దపేగులో క్యాన్సర్ ఎందుకు వస్తోంది? ముఖ్యంగా ఇప్పుడు మనం పాశ్చాత్య జీవనశైలికి మనం అలవాటు పడటం, అలాగనే వాళ్ళు తినే విధంగానే మన ఆహారపు అలవాట్లు మార్చుకోవటం, లైఫ్ స్టైల్ కూడా అలా మారిపోవటం వల్ల ఇండియాలో కూడా ఈ కాలన్ క్యాన్సర్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నది. దీనికి సంబంధించిన స్టడీస్లో ఒక పర్టికులర్ జెనెటిక్ కాజెస్ వల్ల వచ్చే కాలన్ క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కడైనా కామన్ 5 to 10% కేసెస్లో జెనెటిక్ కాజెస్ ఆఫ్ కాలన్ క్యాన్సర్ అంటామంటే అంటే ఒక మ్యుటేషన్ రావడం వల్ల ఫెమిలియల్ ఎడినోమాటోసిస్ పాలిపోసిస్ అనే ఒక కండిషను, అలాగనే ఫెమిలియల్ నాన్ పాలిపోసిస్ కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది రెండో కండిషన్, లించ్ సిండ్రోమ్ అంటాం, అలాగే ప్యూర్జెగ్గర్ సిండ్రోమ్ అంటాం. ఇలాంటి కొన్ని సిండ్రోమ్స్ వల్ల కోలన్ క్యాన్సర్స్ రావచ్చు. ఏంటంటే కోలన్ అంతా పాలిప్స్ రూపంలో ఒక గ్రేప్స్ లాగా కోలన్ అంతా ఫామ్ అయ్యి వాటిలోండి క్యాన్సర్ వస్తుంది. కండిషన్ని మనం పక్కన పెట్టేస్తే ఏ డైటరీ విధానం ఏదైతే మనం జీవన శైలిలో మన ఆహారపు అలవాట్లు ఉంటాయో అవి ముఖ్యంగా ఈ కోలన్ క్యాన్సర్ రావడానికి ముఖ్యమైన కారణాలు, ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ స్టడీస్లో మనకు తెలిసింది ఏంటంటే రెడ్ మీట్ ఎక్కువగా తీసుకున్న, అలాగనే ప్రాసెస్డ్ మీట్ లైక్ బేకన్, హ్యామ్, అలాగనే సాసేజెస్, ఇలాంటి ప్రాసెస్డ్ మీట్ ఏదైతే వెస్ట్రన్ కంట్రీస్లో రెగ్యులర్గా మీట్ తింటారో ఆ విధమైన మీట్ తీసుకున్న, హై ఫ్యాట్, లో కాల్షియం, లో ఫ్రూట్స్, లో వెజిటబుల్స్, అలాగనే ఫైబర్ ఎక్కువగా ఫుడ్లో ఫైబర్ లేని ఆహారపు అలవాట్లు ఏవైతే మనం తింటామో వీటి వల్ల కోలన్ క్యాన్సర్స్ వస్తాయి అనేది ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయబడింది. కోలన్ క్యాన్సర్ ముప్పు ఎవరికి ఎక్కువ? ముఖ్యంగా ఈ జెనెటిక్ కాజెస్, ఈ మ్యుటేషన్స్ ఉన్న ఫ్యామిలీస్లో ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజెస్ అని ఒక స్పెసిఫిక్ కండిషన్ ఉందంటే అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిజీజ్ అంటాం. అల్సరేటివ్ కొలైటిస్ అండ్ క్రాన్స్ డిజీజ్ ఆర్ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఆఫ్ ది కోలన్. ఈ వేళలో పర్టికులర్గా ఈ కోలన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగనే ఇందాక డైటరీ ఫ్యాక్టర్స్ ఏవైతే నేను చెప్పానో ఆ డైటరీ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, అలాంటి ఆహారపు అలవాట్లు ఉన్న వాళ్ళకి క్యాన్సర్స్ అవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫెమిలియల్ కాజెస్, మెడికల్ కాజెస్ లైక్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజెస్ అండ్ ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, ఈ 3 ఫ్యాక్టర్స్ ఏమున్నా కానీ ఏజ్ కూడా పెరిగే అవకాశం, ఏజ్తో పాటు ఆ క్యాన్సర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కోలన్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? కోలన్ క్యాన్సర్ లక్షణాలు ముఖ్యంగా స్టూల్స్లో బ్లడ్ పడటం, అంటే జీరలాగా ఉండొచ్చు, బ్లడ్ డైరెక్ట్గా పడవచ్చు కోలన్ క్యాన్సర్. అలాగనే అబ్స్ట్రక్షన్, కోలన్ క్యాన్సర్ వల్ల పేగు బ్లాక్ అవ్వటం వల్ల ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్ వచ్చి క్యాన్సర్ బయటపడవచ్చు. అలాగనే కోలన్ క్యాన్సరు ట్యూమర్ పెర్ఫరేట్ అయిపోతే పేగు కన్నం పడి ఎమర్జెన్సీలో ఆ కోలన్ క్యాన్సర్ వల్ల ఎమర్జెన్సీ జరిగిందని తెలుసుకునే పరిస్థితి. సో అబ్స్ట్రక్షను, బ్లీడింగు, తర్వాత పర్ఫరేషన్, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత తెలుసుకోకుండానే రక్తం స్లోగా పోవటం వల్ల ఎక్కువ మంది పేషెంట్స్, పెద్ద పేగు క్యాన్సర్ పేషెంట్స్ ఎనీమియాతో డాక్టర్ దగ్గరికి వస్తారు. సో ఎప్పుడైతే ఎనీమియా ఉంటుందో రెగ్యులర్గా ఐరన్ ప్రొఫైల్లో వాటిలో ఏ కారణమో తెలుసుకోకపోతే ఖచ్చితంగా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అనేది చేస్తాం. ఎందుకంటే చాలా కామన్గా ఈ స్టూల్ బ్లడ్ టెస్ట్లో కూడా మనకి ఈ కోలన్ క్యాన్సర్ ఉందని తెలుస్తుంది అనమాట. పెద్దపేగులో క్యాన్సర్ను ఎలా నిర్ధారిస్తారు? ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ అంటాం. అంటే స్టూల్ టెస్ట్ చేసి స్టూల్ శాంపిల్ మీద బ్లడ్ దాంట్లో ఏదైనా ఉందో, ట్యూమర్ నుండి వచ్చిన బ్లడ్ ఏదైనా ఉందా అనేది తెలుసుకునే టెస్ట్ని ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ అంటాం. అలాగనే ఆ విధానంలో ఫీకల్ ఇమ్యూనోకెమికల్ టెస్ట్ అని, ఫిట్ టెస్ట్ అని ఇంకొకటి వచ్చింది. అలాగే స్టూల్ డిఎన్ఏ టెస్ట్ అని వచ్చింది. అంటే క్యాన్సర్ సంబంధించిన జీన్ మ్యూటేషన్ ఉన్న సెల్స్ ఏవైతే వాటిలో మనం ఐడెంటిఫై చేసి వీళ్ళకి క్యాన్సర్ ఉండొచ్చు అనేది నిర్ధారణ చేసే అవకాశం ఉంది. అలాగే ఈరోజు కొలనోస్కోపీ చేయకుండా వర్చువల్ కొలనోగ్రఫీ అంటాం. అంటే సిటీ స్కాన్ చేసి ఒక రకమైన టెక్నిక్తో కొలనోస్కోపీ చేసినంత ఎఫెక్టివ్గా
సిటీ స్కాన్ ద్వారా కూడా సిటీ కొలనోగ్రఫీ అనే టెస్ట్ కూడా మనము ఈరోజు చేయించుకునే అవకాశాలు ఉన్నాయి. కోలన్ క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? ఏ భాగంలో ఈ క్యాన్సర్ వచ్చింది, తర్వాత ఏ స్టేజ్లో ఉంది, దీని తత్వం ఏంటో తెలుసుకుని ఆ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి మీద ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. సర్జికల్గా క్యూర్ అయ్యే ప్రతి పేషెంట్కి సర్జరీ చేయాల్సి వస్తుంది కాబట్టి ఏ అవకాశం ఉన్నా ఏ స్టేజ్లోనైనా సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఎందుకంటే ట్యూమర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న ట్యూమర్ వల్ల అబ్స్ట్రక్షన్ రావచ్చు, బ్లీడింగ్ రావచ్చు, పెర్ఫరేట్ అవ్వచ్చు. కాబట్టి కుదిరినంత వరకు ఆ ట్యూమర్ని రిసెక్ట్ చేసి కంటిన్యూటీ సెట్ చేయడానికి ట్రై చేస్తాము. దీన్ని సర్జికల్ ఆంకాలజీలో కోలెక్టమీ అంటామన్నమాట. మనం కోలన్ రిమూవ్ చేసే లెంగ్త్ని బట్టి రకరకాల పేర్లతో ఉంటుంది. అలాగని ఈ సర్జరీ అన్నది ఓపెన్ సర్జరీ చేయొచ్చు, లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, రోబోటిక్ సర్జరీ కూడా చేయొచ్చు. ఈరోజు టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల చిన్న ఇన్సిషన్తో, తక్కువ కష్టంతో, తక్కువ పెయిన్తో, తక్కువ బ్లీడింగ్తో, తక్కువగా కాస్మెటిక్ ప్రాబ్లం కూడా ఎక్కువగా లేకుండా తక్కువ స్కార్తో ఈరోజు మనం ఆంకలాజికల్గా సేఫ్ ట్రీట్మెంట్ మనం రోబోటిక్ సర్జరీ ద్వారా జరిపే అవకాశాలు ఉన్నాయి. అలాగనే కీమోథెరపీ ఇది నెక్స్ట్ ట్రీట్మెంట్ అనమాట. కీమోథెరపీ అన్నది ట్యాబ్లెట్ రూపంలో కానీ ఇంజెక్షన్ రూపంలో కానీ ఆ స్టేజ్ 3, స్టేజ్ 2 హై రిస్క్ పేషెంట్స్కి, స్టేజ్ 4 పేషెంట్స్కి కూడా అడ్జువెంట్ కీమోథెరపీ అని, స్టేజ్ 4లో ప్యాలియేటివ్ కీమోథెరపీ అని ఇస్తాం. అలాగనే రేడియోథెరపీ అనేది స్టాండర్డ్ ట్రీట్మెంట్ అయినా కానీ రేడియోథెరపీ ఈజ్ నాట్ కామన్లీ యూజ్డ్ ట్రీట్మెంట్ మోడాలిటీ అనమాట. కోలన్ క్యాన్సర్లో పెద్దగా రేడియోథెరపీ వాడటం జరగదు. ఓన్లీ రెక్టల్ క్యాన్సర్లో మాత్రమే రేడియోథెరపీ అనేది ఎక్కువగా వాడతాం. తర్వాత టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ. ఆ జబ్బు తాలూకా బయాప్సీలో ఉన్న తత్వాన్ని బట్టి టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యూనోథెరపీలు అనేవి మనం ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. పర్టికులర్గా జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నా, ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజెస్ ఉన్నా, మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ కంటిన్యూ అయినా కూడా మళ్ళీ ఇంకొక క్యాన్సర్ అదే పెద్ద పేగులో వేరే భాగంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కొలనోస్కోపీ అనేది రెగ్యులర్గా మనం ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఫాలోఅప్ కోసం చేస్తాం. పెద్ద పేగు క్యాన్సర్ను నివారించుకోవటం ఎలా? మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి యావరేజ్ రిస్క్లో ఉన్నామా, హయ్యర్ రిస్క్లో ఉన్నామా, ఫ్యామిలీ హిస్టరీ ఉందా, మన ఫ్యామిలీలో ఇలాంటి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న కండిషన్స్లో ఎవరైనా ఉన్నారా, అలాగనే మనకి ఏదైనా ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజ్ ఏమైనా ఉందా అనేవాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ గైడ్ చేసిన విధంగా మనం స్క్రీనింగ్ టెస్టులు చేయించుకొని ఆ క్యాన్సర్ మనకి వచ్చే ముందు వచ్చిన వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషను, మనం తీసుకున్న డైట్లోని మోడిఫికేషను. ఎలా అంటే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవటం, ఫ్రూట్స్, వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవటం, రెడ్ మీట్ ఎక్కువగా తినే అలవాటు ఉన్నవాడు రెడ్ మీట్ నుండి లీన్ మీట్కి మారిపోవటం, ఇలాంటివన్నీ కూడా ఈ డైటరీ మోడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అది తగ్గించుకోవాలి. రెండోది ఒబిసిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు రకరకాల విధానాలు వాడి వాళ్ళు బరువు ఖచ్చితంగా స్టాండర్డ్గా రికమెండెడ్ వెయిట్లో ఉన్నట్టు యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే సెడెంటరీ లైఫ్ కాకుండా యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండే విధంగా వాళ్ళు మారితే మనం క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు, తొలి దశలో గుర్తించవచ్చు. మల విసర్జన తీరుతెన్నుల్లో మార్పులు కనిపిస్తున్నప్పుడు, మలంలో తరచూ రక్తం పడుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే క్యాన్సర్ను నిర్ధారించే కొలనోస్కోపీ చేయించుకోవాలి. ఇక పెద్ద పేగులో క్యాన్సర్ నివారణకు చక్కటి ఆహారపు అలవాట్లను పాటించాలి. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి.